హలో అండి అందరికీ. ఇంకొక అద్భుతమైన కాంబో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. టుడే కాంబో రెసిపీలో గోంగూర చట్నీ, అలాగే పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే వంకాయ వేపుడు, తెల్ల వంకాయల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ముందు ఒక కుక్కర్లో మనం క్లీన్ చేసుకున్న 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన గోంగూర వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటాలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 6-8 వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి గోంగూర చట్నీకి బాగుండిద్ది. అలాగే సాల్ట్ ఒక 1/2 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేయండి. మనకి గోంగూరలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి, అందుకని 1 గ్లాస్ ఉంటే సరిపోతుంది. ఇలాగ నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఈ విజిల్స్ వచ్చే లోపల నేను వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తెల్ల వంకాయలను ఇలాగా తొడి మీద కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగా వంకాయలను కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని సాల్ట్ 1 స్పూన్, అలాగే పసుపు 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలకు ఒకసారి ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి వంకాయలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ వంకాయలు ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే మనకి వంకాయ వేపుడులో కొబ్బరి కారం అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్లో ఇలాగ నీళ్ళు లేకపోతే పర్వాలేదు, నీళ్ళు ఉంటే మీకు నీళ్ళు మొత్తం డ్రై అయిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలాగ కొంచెం పప్పు గుత్తితో ఇలాగ మనం స్మాష్ చేసుకోవాలి. ఇలాగ స్మాష్ చేసుకున్న తర్వాత మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. తాలింపు వేసే గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని మజ్జిగ మిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. మజ్జిగ మిరపకాయలు వేసుకొని ఇలాగ తాలింపు రెడీ అయిపోయిన తర్వాత తాలింపుని ఈ చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే తాలింపులోనే ఈ చట్నీ వేసేసి కలుపుకుంటే కూడా సరిపోతుంది. కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.